నమస్కారం ఫ్రెండ్స్. నేను 'పుష్ప 2' ట్రైలర్, పాటలు ఇవి నెట్‌పై వస్తుంటే అసలు ఎట్లుంటది పాట అనేది చూశాను. 'ఫీలింగ్స్' అనే పాట చూశాను. పాట అసలు 'పుష్ప 2'ల సాంగ్స్ అస్సలు బాలేవు. హ్మ్. దెబ్బలు పడతాయిరో ఏమైనా లిరిక్సా అది? అంటే 'పుష్ప 1' ఒక అంటే దాని ముద్ర ఎంత గట్టిగా ఉందంటే, ఆ 'పుష్ప 2' అనేది ఏ లెవెల్‌లో ఉండాలనో 'పుష్ప 1' డిసైడ్ చేసేసింది. ఐటెమ్ సాంగ్‌లో 'శ్రీలీలల' నాకైతే మసాలా ఏం కనిపియలేదు. బాగా ఊపింది 'శ్రీలీల' గాని, సమంతకున్న చార్మ్ 'శ్రీలీలలో' లేదు. 'శ్రీలీల' స్కూల్ పిల్లలాగా ఉంది. నాకట్లా అనిపించింది. ఆ! ఇంకా లిరిక్స్ అయితే ఘోరంగున్నాయి. దెబ్బలు పడతాయిరో నేను కూడా రాస్తా అటువంటి లిరిక్స్. నాకు కొన్ని పైసలు ఇస్తే నేను కూడా దానికన్నా మంచి లిరిక్స్ రాస్తా. దానికన్నా బుర్ర కథ బెటర్. అంటే 'పుష్ప 2' స్టోరీ బాగుండొచ్చు. కానీ సాంగ్స్ మాత్రం ప్యూర్ డిసప్పాయింట్‌మెంట్. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. హ్మ్. ఆ 'పుష్ప 1'లో ఐటెమ్ సాంగ్. హ్మ్. ఈ 'పుష్ప 2'లో ఐటెమ్ సాంగ్. హ్మ్. ఆ 'శ్రీవల్లి' సాంగ్ ఇక్కడొచ్చేసరికి ఈ 'ఫీలింగ్స్' సాంగ్. అయితే ఇవి చూస్తుంటే న్యాచురల్లీ మనం ఆ సెక్షన్ కాదు కాబట్టి, అసలు నా ఫీలింగ్స్ అంటుంటే నాకు అక్కడ 'రష్మిక మాదన్న' కనిపియలేదు. మన రాష్ట్రం కనిపించింది. రాష్ట్రంలో జనాల ఫీలింగ్స్ కనిపించాయి. అంటే దేంట్లో మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయి ఉంటామో అది ఐటెమ్ సాంగ్ చూసినా మనకు దాంట్లో అదే కనిపిస్తుంది. నేను అందుకే మీ అందరితో ఇవాళ అసలు ఈ ఫీలింగ్స్‌కి, జనాలో ఉన్న ఫీలింగ్స్‌కి వ్యత్యాసం ఉందా? కొంతమందికి టాపిక్ అర్థమవుతది. ఇప్పుడు 'రష్మిక మాదన్న' ఫీలింగ్స్ అన్నది. అంటే ఫీలింగ్స్‌కి ఇల్లిటరసీ, వెనుకబాటుతనం జోడిస్తే ఫీలింగ్స్ అయితాయి. కదా! నేను చెప్తున్న చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ లైఫ్‌లో ఇది ఆలోచించవలసిన పాయింట్. నిత్యము ఐటెమ్ సాంగ్స్ వింటూ కూడా మీకోసం ఏదన్నా మంచి మెసేజ్ ఇవ్వాలని నేను చేస్తున్న ప్రయత్నానికి మీ తరఫు నుంచి నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. అందుకోసమే నేను నిత్యము మీకు ఏదైనా మెసేజ్
అందజేయాలని నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీ తరఫున నాకు సబ్స్క్రైబర్స్ తెస్తారని ఆశ. సబ్స్క్రైబర్స్ లేరని కాదు, కానీ నేను లాస్ట్కు మీకు ఒక రీజన్ చెప్తా. సబ్స్క్రైబర్స్ ఎందుకు కావాలి కదా? అయితే ఈ ఫీలింగ్స్కి ఏమైనా తేడా ఉందా? ఫీలింగ్స్ ఇల్లిటరసీ ప్లస్ అంటే ఇన్నోసెన్స్, ఆ రూరల్ టచ్ యాడ్ చేస్తే ఫీలింగ్స్ వస్తాయి. కరెక్ట్గా రెండింటికి తేడా లేదు. అది ఫీలింగే, ఇది కూడా ఫీలింగే, కానీ ఫీలింగ్. నేనే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మీ అందరు. చాలా మంచి డీప్ మీనింగ్ ఉంది, ఒక్కసారి బ్రెయినేజ్ చేయండి. ఫీలింగ్స్ అనేది స్పష్టమైన ఒక మాట, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయొచ్చు. దట్ ఈస్ ఫీలింగ్స్. అంటే జనరల్గా స్ప్రెడ్ అయి ఉన్న మాట. కానీ సడన్గా మీరు బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఫీలింగ్స్ అన్నారనుకోండి, ఫీలింగ్ అంటే తోలు తీయటం, పీల్ చేయటం. పొటాటో, కుకుంబరు, బీరకాయ, సొరకాయ, దీన్ని పీల్ తీస్తాం కదా, దాన్ని పీలింగ్ అంటారు. కొంతమందికి ఆ పీలింగ్ అనిపిస్తుండొచ్చు, అంటే బిత్తరసత్తి లాంగ్వేజ్ ఇది. ఫీలింగ్ని ఊర్రా యాక్సెంట్ పెట్టి దాన్ని ఊరగాయలో వేస్తే ఫీలింగ్స్ అవుతాయి. అయితే మన రాష్ట్రంలో ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మెజారిటీ కొంతమంది ఫీలింగ్స్ని అడాప్ట్ చేసుకొని, వాళ్ళ ఫీలింగ్స్ అనుకుంటున్నారు. జనాల ఫీలింగ్స్ ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఇది తల ఉంచుకునే గుణం కాదా? మీకు మీ ఫీలింగ్స్ కరెక్ట్. మీకు ఫీలింగ్ యొక్క మీనింగ్ తెలిసిన మీరు చదువురాని చవటలు వాడే ఫీలింగ్స్ని కరెక్ట్ అనుకుంటున్నారంటే దాన్ని ఏమనాలి? అర్థం కాదు. మీకు క్యాల్కులేషన్స్ వచ్చు, మీకు ప్రతి ఒక్క విషయంపై అవగాహన పెంచుకునే బ్రెయిన్ ఉంది. యు ఆర్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. దట్ యు ఆర్ స్టడీడ్ ఇన్ ఏ ప్రైవేట్ స్కూల్. మీ స్కూలింగ్ కూడా ఒక ప్రైవేట్ పాఠశాలలో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ బేస్డ్ ఉండి జరిగింది. మీకు మ్యాథమెటిక్స్ కూడా బాగా వచ్చు. చాలామంది సైన్స్ ఫీల్డ్స్ ఎంచుకున్నారు. బీఈ, బీటెక్, ఎంటెక్ చేసి లైఫ్లో సెటిల్ అయ్యారు. అంటే మీకు సరి అయిన ఎడ్యుకేషన్ లభించింది. కానీ దురదృష్టం ఏమంటే మీకు మీ ఫీలింగ్స్ కన్నా ఫీలింగ్సే నచ్చుతున్నాయి కదా. అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమి మీకు ప్రీచ్ చేస్తున్నారో, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ యొక్క స్థాయి మీకు మీ స్థాయి కన్నా నచ్చుతుంది. నేను
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. You are far more qualified. You have ability to analyze. You have two eyes to watch and visualize. You are competent enough to calculate, visualize, analyze, and decide. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫైనల్గా మీరు ఏం చేస్తున్నారు? ఒక ఇల్లిటరేట్ ఏ స్టాండర్డ్లో ఆలోచిస్తున్నాడో అలాగే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని తోడేళ్లుగా మార్చే ఎడ్యుకేషన్ పొంది, అంటే కన్నింగ్, క్యాల్కులేటివ్, పొజెసివ్, అంటే ఇలాంటి నైపుణ్యాలు డెవలప్ చేసిన ఎడ్యుకేషన్ మిమ్మల్ని కాపాడలేకపోతుంది. నేను ఒక ఐటమ్ సాంగ్ వినేటప్పుడు కూడా నిరంతరం దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏమి, హౌ దిస్ లిటరేట్ వరల్డ్ ఈజ్ డెస్పరేట్ టు గెట్ ఇల్లిటరేట్. ఇది డిస్గస్టింగ్ ఫీచర్ మన సొసైటీలో. మీరు ఆలోచించండి, మోస్ట్ డిస్గస్టింగ్ ఫీచర్ ఏమంటే లిటరేట్ పీపుల్ లైక్ టు బిహేవ్ లైక్ ఇల్లిటరేట్ గై. అంటే మీ 20, 22, 25 ఏండ్ల ఎడ్యుకేషన్ మీరు సెటిల్ అయితా మట్టి కలిసిపోతుంది. కరెక్ట్గా బిత్తరి సత్తి లాంగ్వేజ్ చాలా నస్తుంది. అంటే ఏ భాషను ఎలా పలకాలో తెలియని సన్నాసిని మనం అప్రిషియేట్ చేస్తాం. జోక్స్ వేయటంలో తప్పు లేదు, కానీ ఒక సంస్కృతిని వెక్కిరిస్తుంటే, ఆ సంస్కృతిని వెక్కిరిస్తుంటే కోపం రాకుండా నవ్వొస్తుంది చూడండి. That shows that we are lot more illiterate than we are literate. బిత్తరి సత్తి లాంగ్వేజ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము అంటే హీఈస్ మోస్ట్ ఇంటెలిజెంట్ గాయ్. సి, సొసైటీలో కోపం తెప్పించే యాక్సెంట్ని ఆయన మోస్ట్ లవబుల్ యాక్సెంట్గా మార్చి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు బిత్తరి సత్తి. ఆయనకు నా సెల్యూట్. మనము సొసైటీకి నచ్చిందే చేయాలని పోయి చితకనబడి డబ్బు సంపాదించలేక విలవిలలాడుతున్న సమయంలో బిత్తరి సత్తి లాంటోడు డ్రెస్ వేసుకోకుండా ఒక చెడ్డీ వేసుకొని వచ్చి మీ డ్రాయర్లు ఇప్పకపోయాడు. దట్ ఈజ్, అంటే తనపై కాన్ఫిడెన్స్ ఉంటే ఒక మనిషి చెడ్డీ డ్రాయర్ వేసుకొని వచ్చి మీ చెడ్డీ డ్రాయర్ ఇప్పకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా, ఒక ఇల్లిటరేట్ యాక్సెంట్తో ఒక సొసైటీలో అంటే నవ్వుల పాలు చేసే ఒక యాక్సెంట్తో ఒక సొసైటీని ఆమోదింపజేసుకున్నాడు అంటే బిత్తరి సత్తి ఈజ్ అ బ్రిలియంట్ గై. మనము మన భాషను వెటకారం ఆడుతుంటే తట్టుకోకూడదు, భరించకూడదు. కానీ ద బ్యూటీ ఆఫ్ బిత్తరి సత్తి ఈజ్ he has humiliated his own culture and made crores out of it. ఆయన మామూలు లాంగ్వేజ్ అట్లా ఉండదు, కానీ he has manipulated himself to such an extent that he has been successful. He is successful in
making the society dance to his own tunes. That is the beauty and the power to capture the society's థింకింగ్. ఒక సొసైటీ యొక్క థింకింగ్ని మ్యానిపులేట్ చేసి బిత్తర సత్తి కోట్లు సంపాదించి చెవుల పువ్వు పెట్టి వెళ్ళిపోయాడు. ఇది బిత్తర సత్తి తప్పు కాదు, మన తప్పు. మనకు ఫీలింగ్స్ అంటేనే నస్తాయి. ఫీలింగ్స్ మీనింగ్ తెలుసు, కానీ ప్యూరిటీ తెలుసు. కానీ మనము ఫీలింగ్స్ ఇప్పుడు అందరు అదే వాడతారు. లాస్ట్కు ఆ ఫీలింగ్సే అంటారు అనుకుంటారు. అంటే ఒక బ్యాడ్ థింగ్, దానికి ఒక మంచి మేకప్ వేసి మంచి మెటీరియల్లో బాక్స్లో ప్యాక్ చేసి వినోదకరమైన ఆహ్లాదకరమైన చూడడానికి బాగుండే ప్యాకింగ్లో ప్యాక్ చేసి సొసైటీలో ఏడిస్తే సొసైటీ వెనక ముందు చూడకుండా యాక్సెప్ట్ చేసుకుంటుంది. లాస్ట్కు ఫీలింగ్స్ కన్నా బాగా అనిపిస్తుంది. అది ఫీలింగ్స్ అన్న వ్యక్తి ఇల్లిటరసీ కాదు, మనం లిటరేట్ అయి ఉండి ఫీలింగ్స్కి బలైపోతున్నాం. సొసైటీలో మన హైదరాబాదులో రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది అనేది నా ప్రకారం 90% మందికి మంచి అవగాహన ఉంది. నేను అబ్జర్వ్ చేసింది 1.5 year నుంచి. అది నేను చెప్తుంది వింటున్నారు కానీ అందరికీ తెలుసు ఏదో తేడా కొడుతుందని. మొన్న పీబీఎల్ సిటీలో ఇకేష ఎం కుమార్ వాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నాకు గ్రేట్ అనిపించింది. వాడు 15 years సర్వీస్లో వాడు ఫస్ట్ రేడ్ చేస్తే 180 crores దొరికినా అంటే వాడు ఏం లేదని 500 కోట్లు సంపాదించాడు. అది వీళ్ళకి దొరకదు. వాడి 100 కోట్లు దొరకకపోయినా వాడు రిజైన్ చేసి ఆరంగా బతికేస్తాడు. అంటే వాడు ఉంటున్న పీబీఎల్ సిటీనే ఇల్లీగల్. వాడు అనుకుంటే సగం పీబీఎల్ సిటీ కొనే సత్తా ఉంది వాడి దగ్గర. ఒక అసిస్టెంట్ ఇంజనీర్, దట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. వాడికి బ్రైబ్ అందించిన జనాలు ఎంత ఇల్లిటరేట్ ఉంటారు. రూల్స్ తెలుసు, రూల్ వయలేషన్స్ తెలుసు, స్టిల్ వీఆర్ హ్యాపీ టు బ్రైబ్ దోస్ రోగ్స్. అంటే మనం రాంగ్ పాత్ అని తెలిసి అది ఫాలో చేస్తున్నామంటే ఎంత ఘోరమైన తప్పిదం చేస్తున్నాం. మన ఊహలకు అందుతలేదు. నేను ఎప్పుడు అదే చెప్తా, యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ హ్యావ్ ఎ ప్రాపర్ మాడ్యూల్ ఆఫ్ బ్రెయిన్ టు థింక్, అనలైజ్. మీకు క్యాల్కులేటివ్ బ్రెయిన్ ఉంది, అన్నీ ఉండి మీరు అంటే లాజిక్ లేని థింగ్స్ ఫాలో చేస్తున్నారు. మీకు లాజిక్ ఏది కరెక్టో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పడం వల్ల మీరు తెలుసుకుంటున్నారంట. నేనంత మూర్ఖుణ్ణి కాదు. మీ అందరికీ కరెక్ట్ ప్రొసీజర్ తెలుసు. రియల్ ఎస్టేట్లో కరెక్ట్ ఇప్పుడు జరుగుతున్నది ఏమి మీకు అందరికీ తెలుసు. ఇంకా నేను ఎక్కడ పోను, మీరైతే కార్లు వేసుకొని తిరుగుతుంటాం. మీకు కనిపించింది వినిపించింది లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే మీకు
ఏది వినిపించకూడదో, ఏది కనిపించకూడదో అవే నస్తున్నాయి. మీరు కూడా మీ జీవితంలో చూడండి, పిల్లలకు ఏది కనిపించకూడదో, ఏది వినిపించకూడదో అదే వినిపిస్తుంది. మీరు 100 మంచి మాటలు చెప్పండి, వాడు ఒక్క సెల్ ఫోన్లో ఒక్క ఐటెం చూడనియండి, అది వాడి బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. కానీ మీరు 100 సార్లు పొద్దున్న లేచి సూక్తులు చెప్పినా వాడి బ్రెయిన్కి అందుతలేదు. చెడు మంచిగా మారుతలేదు. గమనించండి, చెడు మంచిగా మారుతలేదు. చెడుని మనం మంచిగా మలచుకుంటున్నాం. నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, మీరు వినండి. చెడు మంచిగా మారతలేదు, మనం చెడును మంచిగా మనమే మలుచుకుంటున్నాం. చెడు తన తత్వం మార్చుకుంటుందా? మనం మలిచితే మారదు. కానీ మనము చెడును మంచి స్లాట్లో వేసి దాన్ని మంచిగా మార్చేసి మారింది అనుకుంటున్నాం. నా మాటలు గమనించండి, తెలుగు మంచి తెలుగు చెప్తారు. ఇదేం ఆషామాషిగా నేను చెప్తలేదు. ఐటమ్ సాంగ్ వినేటప్పుడు మీకు మంచి పాయింట్ చెప్పాలని డిసైడ్ చేసుకొని చెప్తారు. ఆ సాంగ్ నచ్చకపోయినా విన్నా, మొత్తం లిరిక్స్తో సహా విన్నా, ఏముంది అనిపించింది. అందరూ పుష్ప 2 పిక్చర్ మంచిగా ఉంటుండొచ్చు, పుష్ప 1 కన్నా పుష్ప 1 లాగానే ఉంటుండొచ్చు, నేను తప్పను. కానీ ఐటమ్ సాంగ్ ఫెయిల్ అయిపోయింది. ఈ రష్మిక మాదన్న సాంగ్ కూడా ఫెయిల్. రష్మిక మాదన్న బట్టలిప్పిన సాంగ్ హిట్ అవుతలేదు. ఈ పుష్ప 2 మీకు ఏం లెసన్ నేర్పిస్తుంది? పుష్ప 2 ఏం లెసన్ నేర్పిస్తుంది? పుష్ప 2 ఏం నేర్పిస్తుందంటే బ్లైండ్గా దేన్ని మన కాన్ఫిడెన్స్ని పుష్ప 2 యూజ్ చేసుకుంటుంది. అంటే ఆయనకు కాన్ఫిడెన్స్ లేకపోయినా ఆయన మనలో కాన్ఫిడెన్స్ ఆ పిక్చర్ గురించి ఉంది అని గుర్తుపట్టి ఒక పిక్చర్ని నిర్లక్ష్యంగా తీశాడు. అంటే పుష్ప 1 వాజ్ ఎ గుడ్ ప్రోడక్ట్, ఇట్ హెస్ బికమ్ అ బ్రాండ్. గుర్తుపట్టండి, బ్రాండ్స్ ఎలా మోసం చేస్తాయో పుష్ప మనకు కండ్లకు కట్టినట్టు చెప్తుంది. పుష్ప 1 వాజ్ అ బ్రాండ్, అల్లు అర్జున్ వాజ్ అ ప్రోడక్ట్. ఆ పుష్ప 1 బ్రాండ్ అల్లు అర్జున్ ప్రోడక్ట్, దాని సక్సెస్ని వీళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసి ఇప్పుడు ఒక అండర్ ఎస్టిమేట్, అంటే ఒక ఫిలింని రేటింగ్ ప్రకారం ఇట్ ఈస్ ద డిగ్రేడెడ్ ప్రోడక్ట్ పుష్ప 2. మనము సాంగ్స్ ఎంత నిర్లక్ష్యంగా తీశాడు, దానిపై ఈ పిక్చర్ ఎలా కాబోతుంది అని ఒక అంచనాలు మనం వేయచ్చు. మేబీ అంచనాలు రాంగ్ కూడా కావచ్చు. పాటల వల్లే పిక్చర్ హిట్ అవుతుందని ఏం లేదు, కానీ పాటలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అని మనం ఫిలిం బిజినెస్లో మనం ఈజీగా పసిగట్టగలం. అంటే పుష్ప 2 ఏం చెప్తుంది మాట లెసన్ అంటే, బ్లైండ్గా ఒక బ్రాండ్ని ఫాలో అయ్యి మన ఫెయిత్ ఆ మేకర్ కన్నా ఎక్కువ ఫెయిత్ ఉంటే మేకర్
అంటే ఫిలిం మేకర్ నిర్లక్ష్యంగా ఉంటాడు. వాడికి భయం లేదు. పుష్ప 2 చూసి తీరుతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను అదే చెప్తున్నా. మనకు ఫీలింగ్స్ నస్తాయి, ఫీలింగ్స్ కాదు. ఎప్పుడు వాడికి ఫీలింగ్సే నస్తుంది జనాలకు అని తెలుస్తుందో వాడు ఫీలింగ్స్ అనే వాడతాడు. ఫీలింగ్స్ ఇస్ ఎ డిగ్రేడెడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫీలింగ్స్. నీకు ఫీలింగ్సే నచ్చుతున్నాయి సొసైటీకి అంటే వాడు ఫీలింగ్సే తీస్తాడు. ఫీలింగ్స్ కన్నా ఘోరం తీస్తాడు ఇంకా. అంటే మనము ఎడ్యుకేటెడ్ అయి ఉన్న సొసైటీ మనలోని ఇల్లిటరసీని ఎతుకుతున్నది. మనం ఎక్కడన్నా తప్పు చేస్తున్నామా? మన ఎడ్యుకేషన్ని మనం ఎక్కడన్నా తాకట్టు పెడుతున్నామా? మనం ఎక్కడన్నా ఒడిదుడుకులకు లోనవుతున్నామా? మనం ఎక్కడన్నా తొందర పడుతున్నామా? మనం ఎక్కడన్నా ఆశ పడుతున్నామా? మనలో దురాశ పెరుగుతుందా? మనలోని మనిషి ఎక్కడన్నా చస్తున్నాడా? మనము దేన్నైనా తక్కువ అంచనా వేస్తున్నామా, ఎక్కువ అంచనా వేస్తున్నామా? మనలోని అంచనా వేసే కెపాసిటీ ఏమైనా తడబడుతుందా అని సొసైటీ ఎప్పుడు లెక్కలేసుకుంటుంటుంది. మనము కేస్ బై కేస్ వాల్యుయేషన్ ఇవ్వాలి. బ్రాండ్ బై బ్రాండ్ ఫాలో చేయద్దు. బ్రాండ్కు ఫేస్ వాల్యూ తన క్వాలిటీతోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది బ్రాండ్ ఉంది కదండి, బ్రాండ్ జనరలీ రిప్రజెంట్స్ క్వాలిటీ. బ్రాండ్ జనరలీ రిప్రజెంట్స్ క్వాలిటీ. If the brand does not respect its quality, then in most probably it will not respect its customers also అని అర్థం వెళ్తాడు. నేను మన థింకింగ్ని డిగ్రేడ్ చేసుకోకండి. నేను ఫీలింగ్స్ డిఫరెన్స్ ఏం చెప్తున్నా అంటే వీఆర్ మచ్ మోర్ సొఫిస్టికేటెడ్ అండ్ ఏబుల్ మైండెడ్. మన దగ్గర ఆ శక్తి ఉంది, కరెక్ట్గా ఆలోచించే శక్తి మనకు దేవుడిచ్చాడు. మీరు ఎడ్యుకేషన్ ద్వారా అది పొందారు. అది తాకట్టు పెట్టకండి, ఎట్టి పరిస్థితిలో తాకట్టు పెట్టకండి. లాజికల్గా థింక్ చేయండి. ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ illogical but we fear it is God. గాడ్ని మనము ప్రూవ్ చేయలేము ఫిజికల్ లైఫ్లో. మనము అనుభవంతో దేవుడు ఉన్నాడు అని నమ్మగలం, కానీ దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేయలేము. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్, ఇల్లాజికల్ థింగ్ విచ్ వీ ఫాలో. దట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. బెల్ట్ తీసుకొని కొట్టే తండ్రి మనపై ప్రేమ లేనట్టు కాదు. అక్కడ మనం లాజికల్ థింకింగ్ చేయలేము. బెల్ట్ తీసుకొని తండ్రి కొడుతున్నాడు అంటే ఆయన రాక్షసుడు కాదు, మన మంచి కోసం కొడుతున్నాడు అని మనం ఎట్లా లాజిక్ని అప్లై చేయమో అట్లనే ఒక 2 చోట్ల లాజికల్ ఇల్లాజికల్గా ఉంటే సరిపోతుంది కాదు. కానీ జీవితంలో మనం నేర్చుకున్నది, మనకు అలవాటైంది, మనం అండర్స్టాండ్ చేసుకోగలిగిన విషయాలను మనము జార విడుచుకోరాదు. మనకు వేరే వాళ్ళ ఫీలింగ్స్తో పని లేదు. ఆయనకు ఫీలింగ్స్ అనే తెలుసు. అంటే ఒక విషయం గురించి ఆయన పరిజ్ఞానము అంతే.
ఆయనకున్న కొద్దిపాటి పరిజ్ఞానమే మనకు కూడా కొద్దిపాటే పరిజ్ఞానమే ఉండాలని ఏం లేదు కదా. ఆయన కన్నా పదింతలు మనం ఆలోచించవచ్చు, దాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కానీ ఆయనకు ఉన్న ఫీలింగ్సే మనకు ఫీలింగ్స్గా ఉండాలని అనుకోవడం అంటే ఇల్లిటరసీకి ఫస్ట్ సూత్రం. అది బ్లైండ్గా కరెక్ట్ ఉన్నదాన్ని వదిలేసి అన్సైంటిఫిక్ దాన్ని అడాప్ట్ చేసుకోవడం ఇవాళ రేపు సొసైటీలో కామన్ అయిపోయింది. ఈ కామన్ అనేది సొసైటీని అన్సైంటిఫిక్గా తయారు చేస్తుంది. రియల్ ఎస్టేట్ తప్ప వేరే ఇన్వెస్ట్మెంట్ ఏది బాగాలేదు. సేఫ్టీ ఉంది రియల్ ఎస్టేట్. మీరు చూసారు, అన్నీ అయిపోయినాయి. సేఫ్టీ చూసిండ్రు, సెక్యూరిటీ చూసిండ్రు, లీగల్ డాక్యుమెంట్స్ చూసిండ్రు. హైడ్రా మన మంచి కోసం వచ్చింది, వచ్చి చంప మీద 2 అంటించి వెళ్ళిపోయింది. డాక్యుమెంట్స్ పనికి రాలేదు, కోర్టులు పనికి రాలేదు, లీగాలిటీ పనికి రాలేదు, మన భరోసా పనికి రాలేదు, డబ్బులు పనికి రాలేదు, ఏది పనికి రాలేదు. ఏం పనికి వచ్చింది? ఏం పనికి వచ్చింది? ఏవి పనికి రాలేదు. మన నమ్మకం పనికి రాలేదు, మన ఆదర్శాలు పనికి రాలేదు. అంటే లైఫ్లో ఒక సందర్భం ఎట్లా వస్తుందంటే టోటలీ ఇల్లాజికల్ హైడ్రా లాంటి ఒక సంస్థ వచ్చి దేన్ని కేర్ చేయకుండా కొట్టెళ్ళిపోతుంది. మనము కిమ్మనకుండా హైడ్రా డెమాలిషన్స్ని ఏడ్చుకుంటూ దేవునిపై నిందేస్తూ భరిస్తూ వస్తున్నాం. అంటే ఇదే నేను చెప్పేది. అదే హైడ్రా అనే ఫీలింగ్ని మనం భరించి దీన్నే ఫీలింగ్గా మార్చుకున్నాం. హైడ్రా వాజ్ టోటలీ అన్సైంటిఫిక్. కరెక్టా రంగా? మనం ఏం పీకలేకపోయినాం. కరెక్టా రంగా? హైడ్రా సైంటిఫికా? మూసీ రివర్ ప్రక్షాళన సైంటిఫికా? 4th సిటీని నిర్మించడం సైంటిఫికా? వెస్ట్ హైదరాబాద్లో 40-50 అంతస్తులు అప్రూవల్ ఇవ్వడం సైంటిఫికా? రైతు బంధు సైంటిఫికా? దళిత బంధు సైంటిఫికా? ఏది సైంటిఫిక్? అన్నీ ఫీలింగ్సే కదా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నాను? టోటల్ ప్లాన్ వేసి చెప్తున్నా. ఇవన్నీ ఫీలింగ్సే కదా. తప్పు, ఇల్లాజికల్, అన్సైంటిఫిక్ అని తెలిసిన మనము చెప్పుడు మాటలు విని రేవంత్ రెడ్డికి తోచింది మన మీద రుద్దాడు. అంటే ఆయనకున్న ఫీలింగ్ని మనపై రుద్దాడు. అదే ఫీలింగ్ అనుకోండి అంటున్నాడు. మధ్యలో ఏమైంది? తుస్సు అన్నాడు. ఎందుకంటే ఆయనకే తెలిసిపోయింది ఇది పక్కా ఫీలింగే. నేను చెప్పింది అర్థమవుతుంది కదా మీకు? ఏదైనా అన్సైంటిఫిక్, ఇల్లాజికల్ అంటే మభ్యపెట్టే ప్రతి ఒక్క అంశాన్ని మనం ప్రశ్నించాలి. ఇప్పుడు నేను 1.5 yearగా మొత్తుకుంటున్నాను. ఎవడో మొన్న నేను అన్నీ చూస్తుంటాను యూట్యూబ్ టైం ఉన్నప్పుడు. మొన్న మీరు ఇమాజిన్ చేయండి, ఒక ఆంధ్ర ఆయన, నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. 10 days బ్యాక్ వ్లాగ్స్, ఏదో వ్లాగ్స్ ఉందండి, నాకు పేరు కూడా గుర్తుకులేదు, అప్పుడప్పుడు నా దగ్గర డిస్ప్లే అవుతుంటుంది. 10 days బ్యాక్ 2800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వస్తున్నాడు టేబుల్ దగ్గర ఇట్లా కూర్చుంటున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నాడు యూట్యూబ్లో. రిలేషన్స్ ఉండొద్దు, రిలేటివ్స్ ఎట్లా మోసం చేస్తారు, ఇట్లా చెప్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు. మొన్న అయితే పండుకొని బెడ్ మీద పండుకొని లైవ్ ఇచ్చిండు. మొన్న కిచెన్లో తినుకుంటా లైవ్ ఇస్తున్నాడు.
అంటే ఎట్లుంది చూడండి బ్లాగు ఆయనది బ్లాగు. ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నాడు. భార్య వెనక చీపురు పట్టుకొని తిరుగుతుంది, ఊడుస్తుంది. ఆ? ఇంకా తిరిగేటోడు తిరుగుతున్నాడు, ఈయన టేబుల్ దగ్గర కూర్చొని చెప్తున్నాడు. 10 days తర్వాత 2800 సబ్స్క్రైబర్స్ కాస్త 10,200గా మారింది. ఆయన లాస్ట్ 2 daysలో ఏదో ఒక వీడియో వేసిండు, దానికి 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చింది, 1 lakh వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నాలాంటి వాడు చూస్తే డిప్రెషన్కి లోన్ అవుతాడు. 1.5 yearగా టోటలీ సైంటిఫిక్, అందరికీ ఉపయోగపడే, ఫైనాన్షియలీ సేవ్ చేసే వీడియోస్ చేస్తే 850 పైచిలుకు వీడియోస్ చేస్తే నా దగ్గర 13,700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1.5 year తర్వాత నాకు 13,700 సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. వాడు అలవోకగా టేబుల్ దగ్గర తినుకుంటా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే 2,800 నుంచి 10,200 10 daysలో వచ్చేసింది సబ్స్క్రైబర్స్. ప్రతి 2-3 రోజులకు 1,000-1,200 సబ్స్క్రైబర్స్ ఇస్తారు బ్లాగ్స్. దాంట్లో ఏమంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ, కూతురు పెళ్ళి, డైవర్సు, ఎడ్యుకేషను, మోసాలు, గీసాలు అన్నీ ఒక్కొక్క 10 minutes మాట్లాడుతారు. సొసైటీ దేన్ని అడాప్ట్ చేసుకుంటుంది? ఫీలింగ్స్ని అడాప్ట్ చేసుకుంటుంది. ఫీలింగ్స్ వద్దు. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవడైనా బాధపడుతుండా, వాళ్ళ ఫ్యామిలీ అఫైర్స్ ఏంటి, ప్రపంచాన్ని బాగుపరచడానికి చేసే వీడియోలకేమో రోజుకు 30 వ్యూవర్స్ కూడా, 30 సబ్స్క్రైబర్స్ కూడా రాదు. పిచ్చాపాటి బ్లాగ్స్కు 2,800 నుంచి 10,200 10 రోజులు. ఆయన యూట్యూబ్కి డబ్బులు ఇవ్వలే, ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు. 1,00,000 వ్యూస్ వచ్చినాయి ఒక వీడియో కంటే. మీరు ఇమాజిన్ చేయండి. మన స్టార్ట్ చేసాడు. పుట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ అన్న ఏం చేసిండు, వాళ్ళ వదిన ఏం చేసిండు, ఇదే చెప్తుంటాడు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ లేదు, ఏం లేదు, నార్మల్. నేను అందుకోసం చెప్తున్నా, నాలాంటి వీడియోస్కేమో సబ్స్క్రైబర్స్ రావడానికి కష్టమవుతుంది. రోజుకు 20-30 వేలు. మొన్న ఒక నెల 10 సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ అలో చేయలేదు యూట్యూబ్. అంటే ఇలాంటివి చూస్తే మనిషి మానసిక స్థైర్యం కోల్పోతాడు. నేను అదే చెప్పే, ఫీలింగ్స్కి ఉన్నట్టు జనాలకు ఫీలింగ్సే కావాలి. చాలామంది చెప్తున్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చుట్టికి ఇట్లా చెప్పేయండి, బ్లాగ్స్ మీది కూడా హిట్ అవుతుంది. మనం దానికోసం పుట్టలే, మనం ఒక థీమ్తో పోతున్నాం. మెల్లగా వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు చాలామంది బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం చెప్పడానికి లేదు. ఏదైనా కూడా చెప్పుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి భార్యాభర్తల గొడవలు, చీరలు చూపించుడు, వాళ్ళ కొత్త బట్టలు ఏం కొనుక్కున్నారో చూపించుడు, అది చూస్తే వేల వ్యూస్ వస్తుంది. ఒక ఛానల్ ఉండే, నేను కొన్ని నెలల బ్యాక్ ఒక ఛానల్ చూసిన, లచ్చక్క ఆట. వాడు ఏం లేకుండా ఫ్లోర్ మీద కూర్చొని ఉప్మా, దోశలు, చిన్న ఏమో వండేవి, అవి వేస్తుండే, ఆమ్లెట్ అట్లా వేసి ఒక బ్లాగ్ స్టార్ట్ చేసిండు, లచ్చక్క అని. 1,00,000 వ్యూస్. ఇప్పుడు ఓ లెవెల్ ఉన్నాడు. అంటే మనం కూడా అదే చేద్దాం అనిపిస్తుంది కదా. తప్పైనా డబ్బు కోసం కక్కుర్తి పడాలి అనిపించేలాగా సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను అందుకోసం ఫీలింగ్స్ అన్నా. రాంగ్ వైపు నెట్టుతుంటాయి మనకు. మనం కూడా బ్లాగ్ చేద్దాం, మనం కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్దాం, మనం మనంతా పిచ్చి పిచ్చి చేద్దాం. ఈ షార్ట్స్ చేస్తుంటారు కదా జనం. అంటే నీతిగా మనం పోతుంటే అది అన్సైంటిఫిక్ మనకు గుంజుతుంటుంది. అరే ఇది బాగుంది, నీది బాగాలేదు, ఇది బాగుంది, నీది బాగాలేదు. నేను సొసైటీని కోరుతున్నా, ఇలాంటి అన్సైంటిఫిక్, అన్రీజనబుల్, ఇంప్రాక్టికల్ థింగ్స్ని వీడండి. రాబోయే కొత్త సంవత్సరంలో సైంటిఫిక్ టెంపర్ పెంచుకోండి, మీ ఎడ్యుకేషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి
10 మందితో షేర్ చేసి సబ్స్క్రైబర్స్లని ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్క గుద్దు నా ఛానల్పై గుద్దమని చెప్తూ నమస్కారం.